హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజావేదిక న్యూస్ ఛానల్. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారు అయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణ చేయడానికి మన ముందుకు వచ్చారు వినేశ్వర్ గారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి దాంతోపాటు బయట తినేవారి నెత్తిన బండ అనేది అంటే సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడానికి గల కారణం ఏంటి? ఈ చమురు ధరలు పైపోతున్నాయి. మరి వాటి అంశాలపై మీరు మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ప్రజావేదిక న్యూస్ ఛానల్ చూసిన అందరికీ మొదటిసారిగా నమస్కారం. అయితే మనకి ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో ప్రధాన సంచిక వచ్చేసరికి చమురు ధరలు అనేవి ఆకాశాన్ని అంటాయని దాదాపుగా అన్ని రకాల న్యూస్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా గత నెల రోజుల నుండి చమురు ధరలు అనేవి విపరీతంగా పెరగడం జరిగినాయి. చమురు ధరలు అంతర్జాతీయంగా పెరగడానికి ప్రధాన కారణాలు వచ్చేసరికి మనకు ఒక 3 కారణాలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఒకటి, ఇరాన్ అమెరికా మధ్య ఉన్నటువంటి యుద్ధం. ఈ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 20% చమురు రవాణా సరఫరా అనేది హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అయితే జరగడం అనేది జరుగుతుంది, కానీ ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ఈ హార్ముజ్ జలసంధి అనేది అష్టదిగ్బంధన చేయడం జరిగింది. దానివల్ల 20% సరఫరా అనేది ఆగిపోవడం జరిగింది గత నెల రోజుల నుండి. ఇటీవల కాలంలో అంతర్గత ఒప్పందాలు ఏవైతే పాకిస్తాన్లో జరిగినటువంటి ప్రతిఫలంగా కావచ్చు, ఇతర ప్రతిఫలం కావచ్చు, సుమారు ఒక 5% నుండి ఒక 10% సరఫరాకి ఇరాన్ అంగీకరించడం జరిగింది. సో దానివల్ల హార్ముజ్ జలసంధి అనేది తిరిగి పునఃప్రారంభం కావడం జరిగింది. అదొక కారణం. రెండోది వచ్చేసరికి ఒపెక్ అనేది ఏంటంటే ఆయిల్, అంటే మనకు ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనమాట. ఒపెక్ కంట్రీస్ దేశాలు అంటారు వీటిని. ఈ ఒపెక్ ద్వారా అంతర్జాతీయంగా సుమారు 75% అనేది చమురు సరఫరా చేయడం జరుగుతుంది. అయితే మరి ఒపెక్ ఏం చేసిందంటే ఈ అంతర్జాతీయంగా ఇరాన్, అమెరికా, అటు రష్యా, ఉక్రెయిన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా ఇదే అదునుగా ఒపెక్ కంట్రీస్ ఏం చేస్తాయంటే సుమారు 50 నుంచి 60% చమురు ధరలు అనేవి అమాతం పెంచేయడం జరిగింది గత నెల రోజుల నుండి. అయితే నెలకు క్రితం సుమారు ఒక బ్యారెల్ చమురు ధర వచ్చేసరికి $90 ఉంటే నేడు అది సుమారు $125-130 మధ్య కొనసాగుతుంది. అంటే ఏంది, ఒపెక్ కంట్రీస్ చమురు ధరలు అనేది విపరీతంగా పెంచడం జరిగింది. దానివల్ల అదొక రీజన్. మూడో రీజన్ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో దాదాపుగా అంటే ఒక 10% తీసేస్తే 90% దేశాలు ఇప్పటికి కూడా సాంప్రదాయ ఇంధనాలు వాడటం, అంటే ఏంది, బొగ్గు, చమురు ఇలాంటి సాంప్రదాయ ఇంధనాలకు అలవాటు పడడం వల్ల ఈ చమురు ధరలు అనేవి ఆకాశాన్ని అంటడానికి చాలా ముఖ్యంగా స్కోప్ ఇవ్వడం జరిగింది. మనకి ప్రధాన వార్తాపత్రికలు కావచ్చు, ఏ వార్తాపత్రికలు చేసినా కానీ ఇదే అంశం అనేది మనకు కీలకంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికల అయిపోయిన తర్వాత ఏదైతే చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది, లేకపోతే గ్యాస్ ధరలు కావచ్చు, లేకపోతే పెట్రోలియం, డీజిల్ పెరిగే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఓన్లీ కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు $993 పెంచింది. ఇప్పుడు అది ఆ సిలిండర్ వచ్చేసి 3314 ఉంది. అది మరి దానివల్ల ఇప్పుడు ఎక్కడైతే ఫుట్పాత్ల మీద కావచ్చు, ఎక్కడ హోటళ్ళు కావచ్చు, చిన్న హోటళ్ళు నడుపుకునే హోటళ్ళు, ఆ వంట అంటే ఎక్కడైతే టిఫిన్ బండ్లు అవి ఉన్నాయి, హాస్టళ్ళు ఉన్నాయి, ప్రధానంగా హాస్టళ్ళల్లో కూడా ఇవన్నిటి మెస్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందంటారా? మరి సామాన్యుడిపై భారం పడుతుంది కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి అయితే వాస్తవానికి ఏ ప్రభుత్వం కూడా సామాన్యునిపై భారం పడకుండా చూడటమే ప్రభుత్వం యొక్క విధిగా ప్రభుత్వాలు భావిస్తాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ చమురు ధరలు యొక్క పెరుగుదలని నిలపడానికి చాలా ప్రయత్నాలు ఇంటర్నల్గా మొదలుపెట్టాయనేది మనకి ప్రాథమికంగా తెలిసిన సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. అందులో ముఖ్యంగా ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకటి, సబ్సిడీలు పెంచడం. ఏదైతే ఈ మనకి కమర్షియల్గా ఉన్నటువంటి చమురు ధరలు కావచ్చు, ఏవైతే మనకి పెట్రోలు, డీజిలు, ఏవైతే వాణిజ్యానికి ఉపయోగించే సిలిండర్లు కావచ్చు, వీటిపై సబ్సిడీ అనేది పెట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి మనం ఫస్ట్ చెప్పొచ్చు. అదేవిధంగా ఒపెక్ రష్యా దేశాల నుంచి ఆయిల్ అంటే చమురుని మ్యాక్సిమం దిగుమతి చేసుకోవడానికి దౌత్య సంబంధాల శాఖ అనేది ఇటీవల ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది. అదొక కారణం, అదొక మనకి ప్రభుత్వ చర్య. అదేవిధంగా వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, మన ఇండియా అనేది భూమధ్య రేఖకు దగ్గర ఉంటుంది. దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే సూర్యుడు ఏదైతే సోలార్ వ్యవస్థ ఉందో మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం ఏం చేయడం అంటే, మన యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే సౌర విద్యుత్ని సాధ్యమైనంత వరకు పెంచడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ముఖ్యంగా ప్రతి హౌస్ కూడా చమురుని వినియోగించకుండా ఏదైతే సాంప్రదాయ విద్యుత్ ఉంటుంది కదా, దాన్ని వినియోగించకుండా ఈ సౌర విద్యుత్ని ఉపయోగించడానికి ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతూ కృషి చేస్తుంది. అన్నీ కూడా పగడ్బందీగా చేస్తే
ప్రభుత్వం ఈ చమురు పెరుగుదలను కట్టడి చేయడంలో సఫలీకృతం అవుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పశ్చిమాసియా దేశాల ఉద్రిక్త పరిస్థితులు అంటే యుద్ధ నేపథ్య పరిస్థితులు ఇప్పుడు ఫ్రీజ్ ఫైజ్ కొనసాగుతున్నది, వీటన్నిటి పరిణామం ఇక్కడ పెరిగింది అనుకోవచ్చా మనం? వాస్తవానికి అదే కదా మనం చెప్పింది మొదటిసారిగా. అటు అమెరికా ఇరాన్ యుద్ధం కావచ్చు, అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి యుద్ధం కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఇండియా యొక్క చమురు నిల్వలపై, చమురు సరఫరాపై, మనకి వాణిజ్య సిలిండర్లపై ప్రభావం చూపుతుందని చెప్పేసి మనం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చాలా క్లియర్ కనబడుతుంది అదే. సో దాంట్లో నో డౌట్. మరో అంశంతో మరో వీడియోలో మరింత బెటర్గా మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్. చూస్తూనే ఉండండి మీ ప్రజావేదిక న్యూస్ ఛానల్.